యాక్చువల్లీ దిస్ ఈజ్ అ టెస్లా కాయిల్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టెస్లా కాయిల్ నుంచి మనకి ఏ కనెక్షన్స్ లేకుండా మనకి ఆటోమేటిక్గా బల్బ్ అనేది గ్లో అవుతుంది. అంటే ఇక్కడ మనం ఎటువంటి వైర్స్ అనేటివి బల్బ్కి కనెక్ట్ చేయము. ఇది మనకి ఒక వైండింగ్ లాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్విచ్, ట్రాన్సిస్టర్, బ్యాటరీ పెడతాము. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసి మనము ఈ వైర్ అనేది దీనికి దగ్గరగా తీసుకెళ్తామో ఈ బల్బ్ అనేది ఆటోమేటిక్గా గ్లో అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మనకి ఛార్జింగ్ అనేది అవసరం. ఛార్జింగ్ అయినప్పుడే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ట్రావెల్ అవుతాయి. దానికి మేము విత్ వైర్ ఉంటుంది, వితౌట్ వైర్ లేకుండా ఉంటుంది కదా ఛార్జింగ్. మేము వైర్లెస్ ఛార్జింగ్ ఎట్లా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది. ఎట్లా అంటే ఒక కాయిల్ 2 కాయిల్స్ ఉంటాయి. 2 కాయిల్స్లో ఒకటేమో ట్రాన్స్మిటర్ కాయిల్, ఇంకొకటి రిసీవర్ కాయిల్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కార్కి కానీ బస్కి కానీ అట్లా పెడతాం. ఆ కాయిల్ అనేది మనకు ఛార్జ్ అవ్వడానికి ఈ ట్రాన్స్మిటర్ కాయిల్కి మనం సోర్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ కాయిల్లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయినప్పుడు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఇప్పుడు ఈ కార్ని ఛార్జింగ్ కావాలంటే ఈ కార్ని మనం ఈ రోడ్ పార్కింగ్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ కాయిల్లోని ఫ్లక్స్ని లింక్ అయినప్పుడు మనకి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర ఉన్న కాయిల్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది మ్యూచువల్ ఇండక్షన్ ద్వారా కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల ఇది ఛార్జ్ అవుతుంది. ఈ ట్రాన్స్మిషన్ ఆ లైన్స్ అన్నీ తీసేసి వాటి కాస్ట్ని రెడ్యూస్ చేసి ఓన్లీ 2 వైర్స్ పెట్టి ఆ వైర్ డిస్టెన్సే లేకుండా వైర్ కనెక్షనే లేకుండా ట్రాన్స్మిట్ అయ్యి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఒక పర్సన్ అనేవారు అవైలబుల్ లేరు అంటే ప్లాంట్స్ చనిపోకుండా సాయిల్ డ్రై అయిపోయినప్పుడు పర్సన్ అవైలబుల్గా లేరు ప్లాంట్స్కి వాటరింగ్ చేయడానికి అంటే ఆ ప్లాంట్స్ అనేవి చనిపోకుండా ఉండడం కోసం నేను ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి ఒక సాయిల్ మాయిశ్చర్ డిటెక్టర్ అని పెట్టేసాం. అప్పుడు సాయిల్ డ్రై ఉందా ఆర్ వెట్ ఉందా అనే మాయిశ్చర్ లెవెల్ని ఆ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే సాయిల్ మాయిశ్చర్ అనేది డ్రై ఉంటుందో ఆటోమేటిక్గా మనం సప్లై ఇచ్చినప్పుడు బ్యాటరీ సప్లై ఇచ్చినప్పుడు బజర్ అనేది మోగి బజర్ వల్ల ఆటోమేటిక్గా డీసీ మోటార్ పంప్ అనేది ఆన్ అయిపోయి ప్లాంట్స్కి వాటరింగ్ జరుగుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైతే ప్లాంట్స్కి సరిపోయినాయి వాటర్ అని చెప్పేసి తెలిసింది మనకి అంటే ఆ సెన్సార్ అనేది డిటెక్ట్ చేసుకుంటుంది. సాయిల్ వెట్ మాయిశ్చర్ లెవెల్ని డిటెక్ట్ చేసేసుకొని దెన్ అప్పుడు ఆటోమేటిక్గా బజర్ ఆఫ్ అయిపోయింది అంటే మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే పర్సన్ అవైలబుల్గా లేనప్పుడు ప్లాంట్స్ని కాపాడుకోవడం కోసం మనం ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇంపార్టెంట్, ఫార్మర్స్కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. 24 hours కరెంట్ రావాలంటే చాలా కష్టం, దానికి కాస్ట్ కూడా ఎక్కువ. ఇన్ కేస్ మనకి ఇంకా ఇన్కమ్ ప్రాబ్లం వస్తే అది డిక్రీజ్ అయిపోద్ది. సో అలా డిక్రీజ్ అయినప్పుడు వాళ్ళకి ఒకలాగా, ఇంక్రీజ్ అయినప్పుడు ఒకలాగా ఉండకుండా మనకి 3 types ఆఫ్ రినవబుల్ సోర్సెస్ ఉన్నాయి. అందులో ఒకటి సోలార్, వాటర్ అండ్ విండ్. 3 types ఆఫ్ రినవబుల్ సోర్సెస్ ఉన్నాయి మనకి. ఈ రినవబుల్ సోర్సెస్ తోటి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్లానెట్ తీసుకున్నాం అనుకో, సోలార్ ప్లానెట్ దాని ఎక్స్పెండిచర్ లైఫ్ టైం 30 years వరకు ఉంటుంది. దాని ఖర్చు వచ్చి 75,000 నుంచి వెళ్ళి 35,000 వరకు ఉంటుంది. ఒకసారి తీసుకుంటే అది ఎప్పటికైనా మార్చుకోవచ్చు. మన ఇంటి చుట్టుపక్కల రివర్ లాంటివి, పాండ్స్ అన్ని, ఓషన్స్ లాంటివి ఉండుంటాయి. అందులో నుండి కూడా మనం జనరేటర్ కనెక్ట్ చేసి మోటార్కి ఇచ్చుకొని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఫ్యాక్టరీస్లో, స్కూల్స్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఫైర్ అలారం అనేది ఇస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఏంటంటే ఫైర్ అలారం ఇవ్వటంతో పాటు వాటర్ కూడా స్ప్రింట్ చేస్తుంది. దానివల్ల మనకి ఏ డ్యామేజ్ ఉండదు. ఓన్లీ ఫ్యాక్టరీస్లోనే కాకుండా ఇంట్లో కూడా వాడుకోవచ్చు. నార్మల్గా వెహికల్స్లో వాడచ్చు, లైక్ ట్రైన్లో వాడచ్చు, ఎయిర్పోర్ట్స్లో కూడా వాడచ్చు. అంటే మనం వాటర్ అనేది ఎక్కడ సప్లై ఇస్తామో అండ్ అది మళ్ళీ రీసైకిల్ చేసుకునే ప్రాసెస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ మనం నార్మల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాము అని అంటే ఎక్కడైతే వాటర్ ఎక్కువ సప్లై ఉంటుందో అక్కడ మనం ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తాము, ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. సో అప్పుడు మనకి వాటర్ అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ వాటర్ ఎప్పుడైతే డిటెక్ట్ చేస్తుందో ఈ సెన్సార్ ఫైర్ నుంచి డిటెక్ట్ చేసి వాటర్ అనేది స్ప్రే అవుతుంది. ఆటోమేటిక్గా అక్కడున్న ఫైర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బర్నింగ్ బాక్స్. ఇందులో మనం వేస్ట్ మెటీరియల్ అంతా ఇందులో మనం ఇంక్లూడ్ చేయాలి. చేసినాక
మనం ఫైర్ అనేది ఈ వేస్ట్ మెటీరియల్కి ఇస్తే బర్నింగ్ అయితే హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుద్ది. ఆ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి హీట్ అనేది సప్లై అయ్యి ఫోటోవాలిట్ ఎఫెక్ట్ వల్ల మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ అయ్యింది. అంటే హీట్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ అయ్యి ఇక్కడ మన ఎల్ఈడి అనేది గ్లో అయ్యింది, అంటే ఎలక్ట్రిసిటీ అనేది వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి ట్యాంక్ అనేది వాటర్తో ఫుల్గా నిండిపోయినప్పుడు ఆ పర్సన్కి అనేది సమ్ వర్క్స్లో బిజీగా ఉంటాడు కదా సార్. సో అప్పుడు ఆ పర్సన్కి ఆటోమేటిక్గా మనకి బజర్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది సార్. బజర్ సిగ్నల్ అనేది ఆయనకి ఇంటిమేషన్గా చూపిస్తుంది సార్. అప్పుడు ఆ పర్సన్ ఆటోమేటిక్గా వచ్చేసి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు సార్. సో దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సార్. కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ మనం కార్లో నిద్రపోయినప్పుడు యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చాలా మనం చూస్తున్నాం. అట్లా యాక్సిడెంట్స్ అవ్వకుండా ఈ స్పెట్స్ కానీ మనం ఈ గ్లాసెస్ వాడితే అది మనం నిద్రపోయినప్పుడు ఐ బ్లింక్ చేసినప్పుడు ఒక 3 to 5 seconds గ్యాప్లో అది ఒక అలారం సౌండ్ ఇస్తుంది. అట్లా అలారం సౌండ్ ఇచ్చినప్పుడు మనం నిద్రపోకుండా అంటే మేల్కతో నుండి కార్ని కరెక్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇది మనం చదువుకునే టైంలో కూడా వాడుకోవచ్చు. హోమ్ అప్లియన్సెస్ అనేది రిమోట్ కంట్రోల్తో కూడా కంట్రోల్ చేయొచ్చు సార్. అంటే మనం ఒకవేళ జాబ్కి వెళ్ళేసి వచ్చి చాలా స్ట్రెస్ అయిపోయి ఇంటికి వచ్చినాక లేసి స్విచ్ ఆన్ చేయాలా మేము అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఈ రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఏ బటన్ ఫ్యాన్కి, బి బటన్ ఫర్ టీవీ ఏదో అనుకునేసి ఏ బటన్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అనేది వచ్చేస్తుంది సార్. అండ్ మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ అప్లియన్స్ ఎక్కువ మనకి డిజేబుల్ పీపుల్ ఎవరైతే నడవలేరో వాళ్ళకి యూజ్ అవుతుంది సార్ ఎక్కువ. అండ్ ఇది 15 to 20 meters వరకు మనం ఆపరేట్ చేసుకోవచ్చు రిమోట్ కంట్రోల్తో.